ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఇప్పుడు ఒక పాట పాడి దేవునిని మహిమపరుద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యం విందాం. నీ నీడలో నన్ను దాచినవా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలో నన్ను దాచినవా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదార్చెను. నా నాదుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కన్నవారు కాదని దూరమైపోయిన, ఉన్నవారు లేకున్నా నన్ను వదలిపోయిన. కన్నవారు కాదని దూరమైపోయిన, ఉన్నవారు లేకున్నా నన్ను వదలిపోయిన. ఒంటరి నేనైనా తోడుగా నడిచిన, నాతో నడచిన, నిన్నే మరతునా. తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ, తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. సౌలు తరుముతున్నప్పుడు, సౌలు వేటగాని వలె తరుముతున్నప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి అరణ్యాల్లో కొండల్లో పారిపోతూ ఉన్నాడు. నేను ఎక్కడికని పారిపోవును, నా దాగుచోటు నీవే. దానికి ఈ భక్తుడు ఈ విధంగా పాట రాశాడు, నీ నీడలో నన్ను దాచినవయ్యా, ఎంత ప్రేమ గల దేవుడవయ్యా. నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, ఇంత ప్రేమ కలిగిన దేవుడు అని మరి వ్రాయబడి ఉంది. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకున్నా నన్ను వదలిపోయినా, ఒంటరి నేనైనా తోడుగు నిలిచిన, నాతో నడిచిన, నిన్నే మరతున్నా. కన్నవారందరూ కాదన్నారు, ఉన్నవారందరూ వదిలి వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా నువ్వు నిలిచావు, నేను ఎలా మరిచిపోగలను అని భక్తుడు పాట పాడుతున్నాడు. మీరు విన్నారు కదా పాట. దేవుని వాక్యంలో ఆది కాండము 37వ అధ్యాయంలో కన్నవారైనటువంటి సహోదరులు యోసేపుకు కాదన్నారు, గొయ్యిలో త్రోసివేయాలని చూశారు. 18వ వచనం, 21వ వచనం, 24వ వచనం, 22వ వచనం, 27వ వచనంలో వారు చంపాలని చూశారు. కానీ పెద్ద అన్నయ్య అయినటువంటి రూబేను ఇతన్ని చంపొద్దు అని ఆలోచన చేసి అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతన్ని గోతిలోనికి అతను సొంత వారే తోసివేశారు, కాదన్నారు, దూరమైపోయారు, ఉన్నవారు లేకుండా అయిపోయారు. ఆ తర్వాత ఇస్మాయిలీలకు 20 వెండి నాణాలకు అమ్మివేయబడ్డారు. యేసు ప్రభు కూడా అమ్మివేయబడ్డాడు, కొన్నారు కదా 33 వెండి నాణాలకు. అలాగే ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ ఆయన కాదన్నారు. యోసేపుకు అందరు కాదన్న తర్వాత ఒంటరి అయిపోయాడు. కానీ దేవుడు అతనికి విడిచిపెట్టలేదు. దేవుడు అతను అధికారి అయ్యేంత వరకు ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాం. తను బ్రతికిన దినములన్నిటిని కూడా కన్నవారందరూ దూరం అయిపోయినా, ఉన్న వారందరూ వెళ్ళిపోయినా, ఒంటరి జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మీకు కూడా అదే దేవుడు, మీరు ఒంటరిగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని సత్యాన్ని, విషయాన్ని, వాస్తవాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకొక వచనాన్ని మనం పాడదాం. కష్టమంత కరిగిపోయి ఆవిరైపోయిన, కండ్ల నిండ కన్నీళ్ళు ఏరులై పారిన, కష్టమే కరిగిన, కాలము తరిగిన, మేలుతో నింపిన, నిన్నే మరుతునా.
తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ ఎంత ప్రేమయా నేనంటే నీకు. నీ కష్టమంతా కరిగిపోయిందా? నెలంతా కష్టపడి వచ్చే జీతం 3 రోజుల్లోనే అయిపోతుందా? 20-30 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి అంతా కరిగిపోయిందా? ఖర్చు అయిపోయిందా? వృధా అయిపోయిందా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో షెబాయీయులు వచ్చి దుక్కి దున్నుతున్న ఎడ్లను, ఆ పక్కనున్న గాడిదలను వాటిని తీసుకుని వెళ్ళిపోయి పనివారిని చంపేశారు. యోబు ఆస్తి అంతా పోయింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఇంకా మనం చూసినట్లయితే దేవుని అగ్ని వచ్చి గొర్రెలను పనివారిని కాల్చివేసింది. ఈ యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం మనము క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కల్దీయులు వచ్చి ఒంటెలను పట్టుకొని వెళ్ళిపోయారు, పనివారిని చంపివేస్తున్నారు. ఈ యోబు గ్రంథంలోనే ఈ 1వ అధ్యాయంలోనే ఈ 13వ వచనంలోనే గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా భోజనం చేయుచున్న యోబు కుమారులు కుమార్తెలు చనిపోయారు. ఆస్తంతా పోయింది. అప్పుడు యోబు ఆస్తి, పిల్లలు, స్వాస్థ్యం, జీవితాంతం సంపాదించిన ఆస్తి పోయింది. కానీ భక్తుడు ఇక్కడ ఇలా పాడుతున్నాడు. ఒక భక్తుడు కష్టమంతా కరిగిపోయి ఆవిరైపోయిన కండ్ల నిండ కన్నీళ్ళు ఏరులై పారినా, కష్టమే కరిగినా కాలమే తరిగినా మేలుతో నింపినా నిన్నే మరతునా. తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ, తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. దావీదును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా తానైనను తనతో కూడా ఉన్నవారును తినకూడని, యాజకులే తప్ప తానును తనతో కూడా ఉన్నవారును తినకూడని దేవుని ఆలయంలో ప్రవేశించి సముఖపు రొట్టెలు తిన్నారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆకలితో సౌలు తరుముతూ ఉంటే ఆకలిగా ఉన్న దావీదు తాను తినకూడని సముఖపు రొట్టెలు, యాజకులు తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారు తినకూడని దౌర్భాగ్యమైన స్థితిలో, భయంకరమైన స్థితిలో, అడవిలో ఏమీ లేక, తిండి లేక దేవుని మందిరంలో ప్రవేశించి తాను తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. ఆహారం లేక తిన్నాడు కాబట్టి క్షమించబడ్డాడు. అంత పేదరికం, అంత భయంకరమైన స్థితిలో దేవుడు అందరికీ ఆహారం పెట్టేవాడిగా, దేశానికి రాజుగా, సకల సమృద్ధి కలిగిన వాడుగా, సైన్యములో మరి గొప్ప సైన్యమును అతడు అనుగ్రహించి, రాజనగరును అనుగ్రహించి, దేవుని మందిరానికి కట్టడానికి బంగారాన్ని అన్నిటిని సమకూర్చి ఆ దేశంలోనే అందరికంటే ఎక్కువగా ధనవంతుడిగా చేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. అటువంటి సందర్భంలో ఇటువంటి పాట పాడుకోవాలి. ఏమీ లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయ్యా, మాట రాని నా నోటికి పాట ఇచ్చినావయ్యా. ఏమీ లేని నాకు నువ్వు అన్నీ ఇచ్చినావయ్యా, మాట రాని నా నోటికి పాట ఇచ్చినావయ్యా. ఎక్కడికెళ్ళినా నన్ను బలపరచినా, శక్తితో నింపినా నిన్నే మరతునా. ఏమీ లేని నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. ఇల్లు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, దావీదుకి ఇచ్చినట్లుగా. దావీదుకి ఏమీ లేదు, తినడానికి ఒక పూట తిండి లేక దేవుని మందిరంలో రొట్టెలు తిన్నాడు. యోబు ఆస్తంతా పోగొట్టుకున్నాడు, మరలా రెండంతలుగా ఆశీర్వదించినట్టుగా నువ్వు ఏం పోగొట్టుకున్నావో దేవుడు నీకు రెండంతలుగా ఇవ్వబోతూ ఉన్నాడు. రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు త్రోసివేయబడ్డావా మనుషుల చేతిలో? నువ్వు గోతిలో పడిపోయావా? ఒంటరి అయిపోయావా? భయంకరమైన నీతిమంతుడవై కూడా శోధనలో పడిపోయావా?
ఆయన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు బ్రతికు దినములన్నిటను నువ్వు అధికారం అయ్యే వరకు, రెండవ రథము ఎక్కే వరకు, నువ్వు రథము ఎక్కే వరకు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి ఆ స్థితిలో దేవుని మరి కార్యాలు చేసే వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అందరూ విడిచిపెట్టిన యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆస్తులన్నీ పోయినా మీకు మరలా దేవుడు రెండంతలుగా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీరు చూడబోతున్నారు. ఇది ప్రవచన వాక్యం. అంతేకాకుండా ఏమీ లేని స్థితిలో, ఒక పూట తినడానికి, ఒక ముద్ద తినడానికి లేని స్థితిలో, దేవుని మందిరంలో తాను తినకూడని సముఖపు రొట్టెలు తినాల్సిన పరిస్థితి, ఎన్నో రోజులుగా ఫుడ్ లేదు, వారాలు నెలలు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుకు సమృద్ధి ఇచ్చిన దేవుడు నీకు కూడా సమృద్ధిని ఇస్తున్నాడు. దేవుడు గొప్పవాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, ఆయన నీడలో నువ్వు దాచబడి ఉన్నావు కాబట్టి బ్రతుకున్నావు. నా జీవితంలో కూడా నేను ఎన్నో సందర్భాల్లో మరణించాలి, శోధనలో పడిపోయాను. కానీ దేవుడు తన చోటున, చాటున, నీడలో నన్ను దాచాడు కాబట్టి అనేక ప్రమాదాలు తప్పించబడ్డాయి. నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నో ప్రమాదాల నుండి, శోధనల నుండి, కుట్రల నుండి, పాపము నుండి, తుఫాను నుండి, రోగం నుండి తప్పించబడి బ్రతికి ఉన్నావు అంటే దేవుని ప్రేమ ఇది, యేసు ప్రభు కృప ఇది, యేసు ప్రభు గొప్పతనం ఇది. యేసుక్రీస్తు నామమునకు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆయన అభిషేకంతో నిన్ను దాచాడు, ఆయన హస్తంతో నిన్ను దాచాడు, ఆయన కృపతో నిన్ను దాచాడు. ఇలా నిలిచి ఉన్నవాడంటే ఆయన దాచాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాను, బాలాకును ఆ శత్రువు రాజు చేతిలో రక్షించడానికి దేవుడు దాచినట్లుగా నిన్ను కూడా దాచి ఉన్నాడు, నన్ను దాచి ఉన్నాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు ఎవరంటే దావీదును దాచాడు కాబట్టి దావీదు రాజయ్యాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనుషులందరూ దూరం అయిపోయినా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు యోబుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్నీ కోల్పోయినను దేవుడు నీతిమంతుడు కాబట్టి మరలా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మీ జీవితంలో ఈ కార్యాలు జరగబోతూ ఉన్నాయి. విశ్వసించండి. మీరు నీతిమంతులుగా ఉండండి. మీరు యోసేపు వలె పరిశుద్ధులుగా ఉండండి. యోబు వలె యథార్థవంతులుగా ఉండండి. ఖచ్చితంగా అన్ని కార్యాలు మీరు పొందుకోబోతున్నారు. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.